హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధా విహారీ వ్లాగ్స్. ఈ ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓనర్ని కుబేరుని చేసే రారాజు గ్యామ్ లేటెస్ట్ హార్వెస్టర్ వరి కోత మిషన్. ఎకరం కోత 50 నిమిషాల్లోనే, డబ్బు ఆదా, లాభం జాదా. రైతులకు ఓనర్లకు లాభసాటి, వరి కోతలో దీనికి లేదు పోటీ. ఈ రోజైతే మనం హరిహరన్ ఎంటర్ప్రైజెస్ మెదక్, మేడ్చల్, కామారెడ్డి అండ్ సంగారెడ్డికి సంబంధించిన గ్యామ్ షోరూమ్ కి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి. గ్యామ్ వేర్ హౌస్ వచ్చేసి చిట్యాలలో ఉంది అండ్ తెలంగాణకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది తాడేపల్లిగూడెంలో మనకు వేర్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ అయితే మనకు లభిస్తుంది. కొత్తగా మిషన్ తీసుకోవాలి, గ్యామ్ హార్వెస్టర్ని ప్రిఫర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కొత్తగా గ్యామ్ హార్వెస్టర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క ఊర్లో కోత రాగానే గుర్తుకొచ్చేది హార్వెస్టర్. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి నోట అయితే గ్యామ్ అనే మాట అయితే వస్తుంది. సో మనకు ఫాస్ట్గా కోసి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని వచ్చే హార్వెస్టర్ కావాలని రైతులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనకు వచ్చిందే గ్యామ్ హార్వెస్టర్. సో దీని గురించి అయితే కొత్తగా తీసుకునే వాళ్ళు ఈ లోన్ ప్రాసెస్, డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది, వారంటీ ఎంత వస్తుంది, దాంతోపాటు మనకు ఫ్రీ ఏమొస్తుంది అనేది ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం కులంకషంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. సో మన ఈ వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీరు మధ్యలో చూసి వదిలేస్తే మీకు అర్థం కాదు. చాలా మంది గ్యామ్ హార్వెస్టర్ తీసుకునే వాళ్ళు ఒక 10-20 మందిని అడుగుతూ ఉంటారు. ముందుగా తీసుకునే వాళ్ళను ప్రతి ఒక్కరిని అడిగి దాని గురించి లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది అనే ప్రతి ఒక్క విషయాన్ని అయితే అడుగుతూ ఉంటారు. వారి కోసమే ఈ వీడియో అయితే అంకితం చేస్తున్నాను. సో వారికైతే మీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. గ్యామ్ అంటే ఏం లేదు, గోదావరి అగ్రో మెషినరీ సర్వీసెస్. ఇదే దీని ఫుల్ ఫామ్ గ్యామ్. గ్యామ్ హార్వెస్టర్లో అయితే 14 బస్తాలు పడుతుంది గ్రెయిన్ ట్యాంక్లో అండ్ 2 నుంచి 3 బస్తాల అధిక దిగుబడిని అయితే పొందడం జరుగుతుంది. రైతుల నుంచి చాలా మన్నన పొంది ఈ గ్యామ్ హార్వెస్టర్ అయితే దూసుకెళ్తుంది. ఇప్పుడు మన ఆంధ్రాలో, తెలంగాణలో, మన దేశం మొత్తం అయితే గ్యామ్ అనే హార్వెస్టరే వ్యాపించి ఉందన్నమాట. మనం గ్యామ్ హార్వెస్టర్ తీసుకునే ముందు అయితే కొన్ని పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి. అవేంటి, లోన్ ప్రాసెస్ ఏంటి, ఫుల్ పేమెంట్ కడితే ఎలా వస్తుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఇప్పుడు నేను చెప్తాను. గ్యామ్ హార్వెస్టర్ తీసుకునే వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కొత్త హార్వెస్టర్ తీసుకోవడం, 2 వచ్చేసి పాతది తీసుకోవడం. అండ్ మనం ఇప్పుడైతే కొత్త హార్వెస్టర్ గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది గ్యామ్ షోరూంలో అనే ప్రతి ఒక్క విషయాన్ని, లోన్ ప్రాసెస్ అండ్ డౌన్ పేమెంట్, వారంటీ, ప్రతి ఒక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫైనాన్స్ అయితే చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి సిబిల్ చాలా ముఖ్యం. ఈ జనరేషన్లో ఒక మిషనరీ తీసుకోవాలి, లేదా ఒక ట్రాక్టర్ తీసుకోవాలన్నా, ఒక బైక్ తీసుకోవాలన్నా ఫస్ట్ అందరూ చూసేది సిబిల్. సిబిల్ అయితే చాలా బాగుండాలి. దీనికైతే ఫస్ట్ ఫైనాన్సర్ చూసేది సిబిల్ అండ్ నీకెంత భూమి ఉంది అండ్ నీ పేరు మీద ఏమైనా ట్రాక్టర్స్ ఏమైనా ఉన్నాయనేది అయితే ఫస్ట్ అయితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే చెక్ చేస్తారు, సిబిల్ చూసుకుంటారు. సిబిల్ ఓకే ఉంటే మనకు వాళ్ళైతే ఎలిజిబుల్ చేస్తారనమాట. ఫస్ట్ మనకు ఒక 2 నుంచి 3 నుంచి 4 ఎకర్స్ అయితే ల్యాండ్ ఉండాలి, పట్టా ల్యాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పేరు మీద తప్పకుండా ఒక ట్రాక్టర్ అయితే తప్పకుండా ఉండాలి. మీకు ఈ హార్వెస్టర్ నడపడంలో లేదా ఈ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఉండాలంటారు. సో ఇదైతే ప్రాసెస్ అన్నమాట ఫైనాన్సర్ దగ్గర. మనం తర్వాత షోరూమ్కి వెళ్ళాక బండిని బుక్ చేసుకుంటే దాని మోడల్ అయితే తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే మనకు అందుబాటులో ఉన్నది చోలా, హెచ్డిఎఫ్సి అండ్ మీకు నచ్చిన ఏ బ్యాంక్లో అయినా మీరు ఫైనాన్స్ చేయించుకోవచ్చు, ఎంతైనా చేయించుకోవచ్చు. మన గ్యామ్ హార్వెస్టర్ వచ్చేసి 26 నుంచి 27 lakhs వరకు ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ. సో దేనికి సంబంధించి ఆ రేట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎంత అయితే వీలవుతుందో
అంత డౌన్ పేమెంట్ మీరు కట్టుకోవచ్చు, మిగతాది మనం ఫైనాన్స్ చేయించుకోవాలన్నమాట. సో దానికి గ్యామ్ హార్వెస్టర్లో మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సబ్సిడీ కూడా వస్తుంది. అప్రాక్సిమేట్లీ 8.5 నుంచి చేంజ్ ఏమో వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు మన ఎస్టీ వాళ్ళు అయితే సబ్సిడీ అయితే వినియోగించుకోవాలి తప్పకుండా. ఫుల్ పేమెంట్ కట్టి తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ పాతది తీసుకుంటే ఎలా ఉంటుందంటే దాన్ని రిపేర్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్యామ్ హార్వెస్టర్కి అయితే ముందు ఇప్పుడు 2024 to 25 వరకు 1 year వారంటీ వస్తుండే. అండ్ నెక్స్ట్ లెజెండరీ సిరీస్ అనుకుంటా ఇంకోటి మనకు లాంచ్ అవుతుంది. సో దాని గురించి మనకి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియరాలేదు. అది రాగానే దాని గురించి ఒక మంచి వీడియో చేసి అయితే మన ఛానల్లో పెడతానమాట. వారంటీ కార్డ్ కూడా వస్తుంది, మనకు మాన్యువల్ కూడా వస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి చూసుకొని అయితే మనం కొత్తగా తీసుకునే వాళ్ళు మన గ్యామ్ హార్వెస్టర్ ని తీసుకోవాలని. అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ వచ్చేసి మనము ఒక సీజన్ లో 600 నుంచి 800 గంటల్లో ఎంతైనా కోసుకోవచ్చు అనమాట. అప్రాక్సిమేట్లీ చూసుకుంటే మనకు 3 నెలల్లో ఒక 12 నుంచి 15 లక్షలు ఈజీగా మనం సంపాదించవచ్చు ఈ హార్వెస్టర్ మీద. సో నేను కూడా ఒక హార్వెస్టర్ ఓనర్ని కాబట్టే చెప్తున్నాను. నేను లాస్ట్ సీజన్ లో అయితే 650 నుంచి 700 గంటలు అయితే కోసాను అనమాట. దానికి ఆ గ్యామ్ హార్వెస్టర్ కి తీసుకెళ్ళడానికి మనం ఫీల్డ్ లో పెట్టడానికి ఒక ట్రాక్టర్ లేదా మన DCM అయితే తీసుకోవచ్చు. DCM వచ్చేసి 3 to 4 lakhs లో తీసుకోవచ్చు, మంచి మోడల్. అండ్ ట్రాక్టర్ ట్రాలీ వచ్చేసి మనకు 2 నుంచి 2.5 లక్షల లోపు అయిపోతుంది.